నమస్కారం. నేను సృష్టి శేషగిరి, ఆస్ట్రాలజర్ అండ్ వాస్తు సిద్ధాంతి ఫ్రమ్ సికింద్రాబాద్. నేను ఈరోజు మీకు ఒక ముఖ్యమైన అంశం చెప్పబోతున్నాను. దయచేసి అందరూ శ్రద్ధగా వినండి. ఇంతకంటే ముందు నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. గిరి ఆస్ట్రో ఛానల్ మరియు సృష్టి ఆస్ట్రో ఛానల్. నేను పదే పదే చెప్తున్నాను, కాస్త రిక్వెస్ట్, ఒకసారి అన్సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీ యొక్క నా వీడియోస్ మీకు అందుతాయి, నన్ను ఎంకరేజ్ చేసినట్టు అవుతారు. ఇక విషయానికి వస్తే వృశ్చిక రాశి పరిస్థితి ఏంటి ప్రస్తుతం, ఇదే టాపిక్ మీద నేను ఇప్పుడు వీడియో చేస్తున్నాను. వృశ్చిక రాశికి అందరూ గురువు అనుకూలం, సంవత్సరం పాటు మీకు తిరుగులేదు, మీకు అనుకూలం మీకు అని చాలా వీడియోస్ చూస్తున్నాము మనము. అయితే గురువు ఈ వృశ్చిక రాశి వారికి ఏమాత్రం యోగకరంగా ఎందుకు అనుకూలంగా లేడు అనేది ఇప్పుడు నేను వివరంగా చెప్తాను. వృశ్చిక రాశి వారికి చాలా మటుకు అర్ధాష్టమ శని ఫలితమే ఎక్కువగా ఉంది. సో ఈ అర్ధాష్టమ శని ఎక్కువగా నెగిటివ్ ఎఫెక్ట్స్ చేయడంలో అన్ని అర్ధాంతంగా ఆగిపోతుంటాయి. ప్రతి పని కూడా దగ్గర దాకే వచ్చి మొదలై సగం దాకా వెళ్ళి చివరి దాకా వెళ్ళి ఫలితం రాబోతుంది అనే విధంగా అక్కడే ఆగిపోయి మళ్ళా వెనక్కి రావడం, ఇది వృశ్చిక రాశి వారికి గత కొన్ని ఏళ్ళుగా జరుగుతున్న ఒక నిత్య జీవితంలో సంఘటనలు. ఇటువంటి ఎన్నో సంఘటనలు, ఎన్నో పరిస్థితులు వీళ్ళకి ఎదురవుతూ ఉంటాయి. చేదు అనుభవాలు, ఇటువంటి ఎన్నో చవి చూసింటారు వృశ్చిక రాశి వారు. అయితే అందరూ అనుకున్నట్టు ఈ గోచారంలో సప్తమంలోకి వచ్చిన బుధుడు ఏదో చేసేస్తాడు, ఏదో అనుకూలు ఇచ్చేస్తాడు వరాలు, ఏదో అర్ధరాత్రి ఏదో ఒళ్ళో పడేస్తాడు, మనకి తలరాతలు మార్చేస్తాడు అనేది అంత పాసిబుల్ అయ్యే విషయం కాదు. ఎందుకంటే వృశ్చిక రాశికి విశాఖ నక్షత్రం ఒక పాదం ఉంది. కేవలం వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రం వారికి మాత్రమే ఈ యొక్క గురువు అనుకూలత ఉంటుంది. గుర్తుపెట్టుకోండి మిత్రులారా. ఎందుకంటే విశాఖ నక్షత్రం అంటే గురువు నక్షత్రం. ఈ గురువు నక్షత్రం వారికి మాత్రమే ఈ వృశ్చిక రాశిలో ఉన్న విశాఖ నక్షత్రం ఈ గురువు నక్షత్రం అయిన వారికి యోగిస్తుంది. అంతేగాని అనురాధ నక్షత్రానికి, జ్యేష్ఠ నక్షత్రానికి ఏమాత్రం గురువు అనుకూలంగా ఉండడు, యోగించడు. ఎందుకంటే అలాగే వీరి వ్యక్తిగత జాతకంలో కూడా వృశ్చిక రాశి అనగానే ఇప్పుడు సప్తమంలో గురువు ఉన్నాడు, గోచారంలో మే 1 నుంచి మారాడు, ఏదేదో ఇచ్చేస్తాడు అని మనము ఆశపడక్కర్లే. ఆ తర్వాత మళ్ళీ మనం వోల్టా పడక్కర్లే, బాధపడక్కర్లేదు, విచారించక్కర్లేదు ఏమి ఇవ్వనందుకు. ఫస్ట్ మన జన్మజాతకంలో గురువు మనకి అనుకూలంగా ఉన్నాడా అనేది చూసుకోవాలి. అలాగే వృశ్చిక రాశికి మనది విశాఖ నక్షత్రమా అనేది చూసుకోవాలి. అంతే తప్ప వృశ్చిక రాశి అయినంత మాత్రాన ఈ గురువు మనకి ఏదో అనుకూలంగా ఇచ్చేస్తాడు, అనుకూలత చేసేస్తాడు అని భావించక్కర్లేదు. ఇది చేదు లాంటి నిజం, కఠినమైన నిజం, పచ్చి నిజం, వాస్తవం. ఎందుకంటే ఈ యొక్క గోచారాన్ని నమ్ముకొని మనం ఏదో కొత్త కొత్త పనులు చేయడం, ఆలోచన చేయడం, పెద్ద పెద్ద ప్రణాళికలు రచించి నష్టపోకుండా ఉండాలని భావంతో మనం ముందుగానే చూసుకుందాం. ఎందుకంటే వ్యక్తిగత జాతకం చూసుకోకుండా ఏదో భవిష్యత్తు మీద ప్రణాళికలు రచించుకోవడం, అలాగే కొత్త కొత్త లక్షలు కోట్లు పెట్టి వ్యాపారాలు మొదలు పెట్టడం, సినిమాలు తీయడం, షేర్లలో పెట్టడం, రాజకీయాల్లో దిగడం, ఇలా ఇటువంటివి చేయొద్దని హెచ్చరికతోటి నేను మీకు రిక్వెస్ట్ చేయడం తప్ప వృశ్చిక రాశి వారికి కొంతవరకు బాగానే ఉంటుంది. ఎందుకంటే ఎవరి జాతకంలో అయితే గురువు ఉచ్చస్థానంలో ఉన్నాడు, స్వస్థానంలో ఉన్నాడు, మిత్రక్షేత్రంలో ఉన్నాడు, అలాగే 9వ స్థానం, 11వ స్థానం, కుటుంబ స్థానం, ధనస్థానం, లాభస్థానంలో ఉన్నాడు, వారికి ఖచ్చితంగా అనుకూలంగా ఉంటుంది, నో డౌట్. అది నేను చెప్పబోయే వృశ్చిక రాశి స్పెషల్. వృశ్చిక రాశి పరిస్థితి ఏంటి? నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క వ్యక్తిగత జాతకానికి అయినను ఈ ఫోన్ నెంబర్ తీసుకొని సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ.